ఐజయా చాప్టర్ 60 verse 22. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. ఒంటరి ఎవరు? ఎన్నిక లేని వారు ఎవరు? నీ జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒంటరివాడిని, ఒంటరిదానను, నాకు సాయం చేసేవారు ఎవరు లేరు అన్నట్లయితే వాక్యం చెప్తుంది, లోన్లీనెస్ అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరైనా లోన్లీనెస్లో ఒంటరితనంతో బాధపడుతుంటే ఈ వాగ్దానం మీకే. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అంటే ఏంటి అర్థం? లోన్లీనెస్లో ఉన్న బాధపడుతున్న నీ జీవితానికి లోన్లీనెస్ అనేది ప్రభు తొలగిస్తాడు, ఒంటరితనాన్ని తొలగిస్తున్నాడు. నీ జీవితాన్ని 1000 మందికి ఉన్న బలం వలె దేవుడు నిన్ను ఆస్వాదించే రోజు రాబోతుంది. 1000 మందికి ఉన్న దీవెన ప్రభు నీకు దయచేయగలడు. దేవుని కనికరం నీ మీదకి వస్తే 1000 మంది ఎలా అయితే బలంగా ఉంటారో అంత బలాన్ని ప్రభు నీకు దయచేయగలడా? దయచేయగలడు. ఒంటరి వాడికి అంత బలం ఎక్కడైనా ఇచ్చాడా దేవుడు? అవును, ఇది వాగ్దానమే కాదు, నిజంగా ఎక్కడైనా జరిగిందా? మీరు సంసోన్ అనే వ్యక్తి ఒంటరివాడిగా తాళ్లతో కట్టబడి ఉన్నాడు. హి వాజ్ బౌండెడ్ విత్ ద రోప్స్. అతను బంధకాలు ఉన్నారు. అతని మీద పడి అతన్ని చంపడానికి ఆయుధాలతో, పొదునైన ఆయుధాలతో, ద షార్ప్ వెపన్స్తో వస్తున్నారు అతని శత్రువులందరూ. పిచ్చి కేకలు వేస్తూ వస్తున్నారు. ఇతనైతే తాళ్లతో కట్టబడ్డాడు, కాళ్ళు కట్టబడ్డాయి, చేతులు కూడా కట్టబడ్డాయి. పారిపోవడానికి అవకాశం లేదు. శత్రువులు మీదకు వస్తున్నా తప్పించుకోవడానికి అవకాశం లేదు. కంటి ముందు చూస్తున్నాడు, శత్రువులు పిచ్చి కేకలు వేస్తూ వచ్చేస్తున్నారు. ఎవరి మీద కంటే ఇతని మీద పడబోతున్నారు. ఆయుధాలతో వస్తున్నారు. తన దగ్గర ఆయుధం లేకపోగా చేతులు బంధించబడ్డాయి, కాళ్ళు బంధించబడ్డాయి. లేచి పరిగెత్తి పారిపోలేడు. శత్రువులు తన మీదకి వస్తున్నారు చూస్తూ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఒకవేళ మీ సమస్యలు మీ మీద ఒక శత్రువులాగా పరిగెత్తుకుంటూ వస్తుంటే, అయ్యో నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, 1000 మంది వల్లే ఒక శత్రువుల వల్లే లేచి అనేక మంది నిమ్మే పడుతున్నప్పుడు నా శక్తి చాలదే, నా బలం చాలదుగా, వీళ్ళు నేను ఎలా జయిస్తాను? నా వల్ల కాదు, నేనేమి అప్పు బాధలతో బంధించబడ్డాను, వీటిలో నుండి నేను బయటపడలేకపోతున్నాను. ఆ రోజు సంసోను తాళ్లతో బంధించబడ్డాడు. నీవు ఈరోజు నీ పరిస్థితులను బంధించాయేమో, నీకున్న స్థితిగతులను బంధించాయేమో. కొందరిని వ్యాధి రోగాలు బంధిస్తే, కొందరిని ఆర్థిక సమస్యలు బంధించాయి, మరికొందరిని శోధన, బాధలు, శ్రమలు అన్ని బంధించేశాయి. మరికొందరిని అనుకోకుండా మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు మిమ్మల్ని బంధించేశాయి. ఆ నిర్ణయాలు మీరు తీసుకోకుండా ఉండాల్సిందే, కానీ గతించిపోయింది. ఆ నిర్ణయాల వల్ల మీరు బంధించబడ్డారు. ఆ బంధకాల నుండి బయటపడలేకపోతున్నావు. నీ మీదకి వస్తున్న వాళ్ళని తప్పించుకోలేకపోతున్నావు, నీకున్న బంధకాలను విడిపించుకోలేకపోతున్నావు. మరి సంసోనుకు జరిగిన విషయం నీకు జరగాలని, సంసోనుకి విడుదల ఇచ్చిన దేవుడు నీకు విడుదల ఇవ్వగలరని నమ్ముతున్నట్లయితే దేవునికి స్తోత్రం చెప్పగలరా? న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయం 14-15 వచనాల్లో కానీ, 16వ అధ్యాయం 15-16 వచనాల్లో కానీ మనం చదువుతున్నప్పుడు అతనికి జరిగిన విజయాల గురించి చాలా ఉంటాయి. 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16వ అధ్యాయంలో అతని మీద శత్రువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చినందున చేతులు కట్టబడిన తాళ్ళు తెగవతలు పడ్డాయంట. కాళ్ళకు కట్టిన బంధకాలు, చేతులు కట్టిన బంధకాలు తెగవతలు పడ్డాయి. ఫ్రీ అయిపోయాడు. మనిషి ఫ్రీ అయిపోయాడు. మనుషులు ఎవరు అతను సాయం చేయలే. ఏ నరమాత్రుడు అతని ఎద్దుకు రాలా. తన బంధుమిత్రులు చూస్తున్న దగ్గరికి రాలా. అతను కదలలేని పరిస్థితుల్లో యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా దిగి వచ్చను. కట్లు తెగవతలు పడ్డాయి. లేచి ఆ 1000 మంది శత్రువులను జయించగలిగాడు. 15-14 యెహోవా ఆత్మ అన్న మాట మీరు గుర్తుపెట్టుకోండి. అతను ఆ స్థితిలో ఎక్కడున్నాడంటే, ఏ పరిస్థితుల్లో ఉన్నాడంటే బంధించబడి ఉన్నాడు. అయితే ఈ బంధకాల నుండి విడిపించడానికి ఎవరు వచ్చి సాయం చేశారు? యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనారు వలె అయింది. అంటే అగ్నితో జనపనారు కాల్స్తే ఏమవుతుంది చెప్పండి? కానీ బుడిదైపోద్ది, వదిలేస్తుంది. అయితే ఇక్కడ మంట రాలేదు కానీ తెగవతలు పడ్డాయి. తర్వాత సంఖ్యలతో కూడా కట్టారు. తాళ్ళు సంఖ్యలతో కట్టారు. అక్కడ తాళ్ళు తెగిపోయాయి, సంఖ్యలు కూడా తెగిపోయాయి. ముందేది తెగిపోతుంది? తాళ్ళు తెగితే చాలు అనుకుంటాం, మరి సంఖ్యలు తెగవద్దా? మిమ్మల్ని కొన్ని సమస్యలు తాళ్ళతో కట్టేశాయి, మరికొన్ని బలమైన సమస్యలు సంఖ్యలతో కట్టేసినట్టు పరిస్థితి ఉంది. ఇప్పుడు నీ మీదకి రావాల్సింది యెహోవా ఆత్మ. దేవుని ఆత్మ మీకు విడుదల ఇచ్చునుగాక. ఆయన ఆత్మ మీదకి వస్తుండగా ఆ సంఖ్యలు తెగవతలు పడునుగాక. ఆర్థిక ఇబ్బందులనే సంఖ్యలు, సమస్యలనే సంఖ్యలు, శ్రమలనే సంఖ్యలు
ఎక్కడ చెక్కబడ్డావో నాకైతే తెలియదు, దేవునికి తెలుసు, నీ ఆత్మకు తెలుసు. ఆ సంఖ్యలు తెగిపోయే రోజు యేసు నామములో వచ్చునుగాక. ఎలా జరిగిందంటే దైవాత్మ రాబట్టి అనండి, మీరు ప్రార్థించండి. నేను అడుగుతున్నాను ఒక మాట, ఇలా బంధకాల్లో ఉండి మౌనంగా ఉండి ఉంటాడా? శత్రువులు పరిగెత్తుకుని వస్తుంటే దేవుని వేడుకొని ఉంటాడా? అది ఇప్పుడు సంఖ్యలతో ఉన్నావు, శత్రువులు నీ మీదకి రాబోతానంటే నీ కంఠమెత్తి ప్రార్థించు, దేవుని దగ్గర ప్రార్థన చేయి, మొరపెట్టు, ప్రార్థించు. దేవుడు తన ఆత్మను పంపిస్తాడు, సంఖ్యలు తెగిపోతాయి, తాళ్ళు తెగిపోతాయి, నీ బంధకాల నుండి విడుదల రాబోతుంది. మీ బంధకములను విడిచిపోవునుగాక, మీకు మేలు కలుగునుగాక. ఒంటరిగా ఉన్నవాడు 1000 మంది అయ్యాడంటే అతని మీదకి వచ్చిన శత్రువులు 1000 మంది వచ్చారు. అందరినీ జయించాడు జస్ట్ ఒక దవడ ఎముకతో, గాడిద దవడ ఎముకతో. వాళ్ళ దగ్గర ఈటలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, పొదునైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఇతని దగ్గర ఎదురుగా చూస్తే ఏం కనబడలా, ఒక దవడ ఎముక దొరికిందట. చిన్న దవడ ఎముక ఎంత ఉంటుంది, ఆ పచ్చి దవడ ఎముకతో జారిపోతుంటుంది చేతిలో, పచ్చిది అన్నాడు. ఆ ఎముక పట్టుకొని ఆడించాడట. ఆయుధాలు పట్టుకొని వచ్చిన శత్రువులందరినీ జయించగలిగాడు. ఇప్పుడు బంధకాలు తొలగిపోయి జయం కూడా వచ్చింది. ఒకడు ఎంతమంది జయించాడు? 1000 మందిని. ఇప్పుడు ఒకడు ఏమయ్యాడు? 1000 మందికి ఉన్న బలం. ఒక్క వ్యక్తికి 1000 మందికి ఉన్న బలం. ఈరోజు ఒంటరితనం నుండి ప్రార్థిస్తున్న సహోదర సహోదరి, 1000 మందికి ఉన్న ఆశీర్వాదం, 1000 మందికి ఉన్న బలాన్ని దేవుడు మీకు ఇచ్చునుగాక. అసలు ఎన్నికే లేదు. ఎన్నిక అంటే ఈజ్ నాట్ కౌంటెడ్. యూజ్లెస్ మ్యాన్, హోప్లెస్ పర్సన్ అంటున్నారేమో. అతను ఎన్నిక లేనివాడండి, అతనికి ఎవరు గుర్తింపు లేదు అనేటువంటి వ్యక్తి ప్రార్థించి దేవుని మీద ఆధారపడితే గొప్ప జనంగా దేవుడు మారుస్తాడట. అంటే అనేకులు గుర్తించే విధంగా దేవుడు నిన్ను చేయగలడు. సో నీ ఇంట్లోనే నీకు గుర్తింపు లేదు, నీ వీధిలో నీకు గుర్తింపు లేదు, కానీ ఒకరోజు దేవుడు నిన్ను ఆస్వాదించే రోజు రాబోతుంది. గొప్ప జనం నిన్ను గుర్తిస్తారు, అనేకులు నిన్ను గుర్తించే రోజు రాబోతుంది. ఈరోజు ఒంటరివాడిగా ఉన్న నీ జీవితంలో, లేదంటే ఒంటరితనాన్ని అనుభవిస్తున్న బాధల్లో ఉన్న నీకు దేవుడు 1000 మందికి ఉన్న బలాన్ని ఇవ్వబోతున్నాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు, దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. మరి ఎన్నికలని నిన్ను గొప్ప జనంగా మార్చగలరని నమ్మితే మీ చేతులను పైకెత్తగలరా? ప్రార్థన చేద్దాము. ప్రభా, ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చండి, ఈ వాక్కులు నా పట్ల నెరవేర్చుము నాయన. నీ సహాయం నాకు దయచేయండి. నీ యందు భయభక్తి కలిగిన మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. నా సహోదర సహోదరి, నువ్వు ఎలాంటి ఒంటరితనంలో ఉన్నా దేవుని సహాయం నీ ఎందుకు రాబోతుంది. యు మే బి సఫరింగ్ విత్ లోన్లీనెస్, ద లార్డ్ ఈస్ గోయింగ్ టు సెట్ యు ఫ్రీ. నీవు ఒంటరితనంలో బాధపడుతున్నట్టయితే దేవుడు నీకు విడుదల ఇస్తారు. ఆస్క్ గాడ్, దేవుని అడగండి, cry out to God. దేవునికి మొరపెట్టండి. Father, there was only one Samson all alone. He was in bondage, but you have sent your spirit and set him free, Lord. ప్రభా, సంసోను ఒంటరిగా ఉన్నాడు, బంధింపబడి ఉన్నాడు. అయితే నీవు నీ ఆత్మను పంపి ఆయనకు విడుదల ఇచ్చి ఉన్నావు ప్రభా. You delivered him, Father God. ప్రభా, బంధకముల నుంచి విడిపించారు తండ్రి. You have broken all the chains. సంఖ్యలను కూడా మీరు విడగొట్టి ఉన్నారు ప్రభా. Yes, Lord, break down all the chains which are holding my hands. ప్రభా, నా చేతులను బంధించినటువంటి సంఖ్యలను విరగొట్టండి ప్రభా. It may be a temptation or troubles or problems or any kind of problem, financial problems that is binding you, bounded you. In the name of Jesus, let it be loosened in the name of the Lord. మిమ్మల్ని బంధించినటువంటి సంఖ్యల్లో అవి శోధనలైన, శ్రమలైన, బాధలు, ఇబ్బందులు, ఆర్థికపరమైన సమస్యలు ఏదైనప్పటికీ యేసుక్రీస్తు నామములో సంఖ్యలు విరగొట్టబడును గాక. Lord, you promised that one single person, if they are all alone, when they pray and depend on you, you're going to make him 1,000 people and 1,000 blessings. You will give us strength and ability, Father God. ప్రభా, ఒంటరైన వాడు, ఒంటరితనంలో ఉన్నవాడు నీకు ప్రార్థించి నీపై ఆధారపడినప్పుడు నీవు 1000 మందిగా మారుస్తానన్నావు. 1000 మంది ఆశీర్వాదములను, గొప్ప బలమును, శక్తిని నీవు అనుగ్రహిస్తారని వాగ్దానం చేసి ఉన్నావు. దేవుని ఆత్మ సహాయం మీ మీదకి వచ్చునుగాక. సంసోను పైకి దేవుని ఆత్మ సహాయం వస్తుండగా అతని చేతి కట్టబడిన తాళ్ళు తెగవతలు పడ్డాయి, సంఖ్యలు తెగిపోయాయి. నిన్ను పట్టి బంధించిన సమస్య అనే సంఖ్యలు తెగిపోయే సమయం వచ్చింది. మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని ముందుకు వెళ్ళనీయకుండా మిమ్మల్ని బంధకాల్లో ఉంచిన ప్రతి సమస్య అది తెగిపోవునుగాక, సహాయం వచ్చునుగాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, యేసు నామములో అడుగుచున్నాం. ఆమేన్. ఆమేన్. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు,
ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోరిటీస్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయనుగాక. ద్వితీయోపదేశకాండం 31:8 Deuteronomy 31:8. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ది లార్డ్ విల్ గో బిఫోర్ యూ అండ్ విల్ బీ విత్ యూ. దేవుడు మీ ముందుగా నడుస్తూ మీ మార్గములు సరళం చేసి ఆయన మీ జీవితాలను ఆశీర్వదించునుగాక. చిన్నలు పెద్దలు మీ నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీ మీదకి రావాలని, మీరు ప్రతిరోజు ప్రతిదినం దేవునితో నడిచేవారుగా, హానోకు దేవునితో నడిచినట్టుగా దేవునితో నడిచే మార్గంలో ప్రభు మిమ్మల్ని బలపరిచి ఆయుర ఆరోగ్యములు యేసు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్. God bless you with this promise. మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునే వారికి యేసుక్రీస్తు నామములో ప్రభు మీకు తోడై ఉండాలని మా ప్రార్థన. ఆదికాండం 50:21 Genesis chapter 50:21. నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను. I will provide for you and your children. I will provide for you and for your children. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరునుగాక. భార్య భర్తలుగా ఆత్మీయతలో, వాక్యంలో, ప్రార్థనలో ముందుకు సాగండి. ప్రేమానురాగాలు కలిగి ఉండండి. భార్య భర్తకు లోబడాలి అన్న వాక్యానికి లోబడండి. భర్త భార్యను ప్రేమించాలి అన్న వాక్యానికి లోబడండి. మీ కుటుంబాలు ఈ వాగ్దానాలతో దీవించబడి వర్ధిల్లుగాక. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.